వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం మాటున వైసీపీ నేతలకు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఏం చేయకుండా ఇప్పుడు క్రెడిట్ చోరీకి యత్నించడం దారుణమన్నారు. జగన్ అవినీతి క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరని దుయ్యబట్టిన మంత్రి కొల్లు రవీంద్ర కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేదని, క్రెడిట్ జగన్దేనని చురకలు అంటించారు. విధ్వంసకారుడు దోపిడీదారుడనే క్రికెట్ జగన్దేనని విమర్శించారు. దోపిడీదారుడనే క్రెడిట్ జగన్దేనని విమర్శించారు. వివేక హత్య కేసులో ఆడిన డ్రామాల క్రెడిట్ జగన్దేనని అన్నారు. కూటమి ప్రభుత్వంతో ఏపీలో ముమ్మర అభివృద్ధి జరుగుతుందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి మంత్రి కొల్లు రవీంద్ర గారు హాజరయ్యారు. ఎలాంటి అంశాల మీద చర్చించారనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అమరావతి గురించి వైసీపీ నేతలు చాలా ఆరోపణలు చేస్తున్నారు, క్రెడిట్ చోరీ కూడా చేస్తున్నారు. దాని గురించి మీ సమాధానం? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తట్టుకోలేక అడుగడుగున ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని చేసినా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా వేగవంతంగా పరుగులు తీస్తూ ఉంది. ఇవాళ అవన్నీ చూసి ఆ క్రెడిట్ అంతా మేమే చేసాం, అది ఈరోజు జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ప్రతి మాట పచ్చి అబద్ధమే. ఇవాళ సైకోలను పెట్టుకుని వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. ఇవాళ శాంతి భద్రత గురించి మాట్లాడారు. పర్ఫెక్ట్ చేసాం, ఎక్కడ ఎటువంటి ఇది లేదు. పరిశ్రమలు ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి. ArcelorMittal సంస్థ లాంటి దాదాపు 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో నక్కపల్లిలో శంకుస్థాపన చేశాం. ఇది కూడా నేను ఎప్పుడో 2021లో మాట్లాడానంటే మేము అడుగుతా ఉన్నాం, 2024 లోపు మీరు ఎందుకు చేయించలేకపోయారా పని? అక్కడ దాకా అసలు కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఈ రాష్ట్రంలో దోపిడీకి, దౌర్జన్యాలకి, హత్యలకి ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజున సొంత బాబాయ్ హత్య చేసిన, అలాగే అమరావతి రైతుల మీద మరి దాడులు చేసిన అలాంటి నీచమైనటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అలాగే కరెంటు ఛార్జీలు పెంచిన, ప్రజల పథకాలను కోతలు కోసిన ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అంతే తప్ప ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో నీకు ఏమాత్రం పాత్ర లేదు. వెలుగొండ ప్రాజెక్ట్ని ఇవాళ నేనేదో చేశానని చెప్తా ఉన్నావు. నువ్వు కేటాయించింది ఎంత? కేవలం 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ క్రెడిట్ నువ్వు పొందాలంటే అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 5,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. పోలవరం అడ్డం కొట్టినటువంటి ఘనత నీది. ఇవాళ పోలవరం వేగవంతంగా పరుగులు తీస్తున్నటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మచిలీపట్నంలో పేర్ని నాని భారీగా బియ్యం మాఫియా చేశారు, అలాగే మద్యం కుంభకోణం. దీని వెనకాల పెద్దల హస్తం లేకుండా ఉంటుందా? వాళ్ళకి ఎలాంటి శిక్ష పడబోతుంది? డెఫినెట్గా అప్పుడు బెయిల్ తెచ్చుకుని, ఎందుకంటే పేదల బియ్యం దగ్గర 8,000 బస్తాల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేర్ని నాని గారు. కొంత భార్యను అడ్డం పెట్టుకుని దోచుకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళ దాన్ని బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా సాగు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళే అర్హత లేనటువంటి వ్యక్తి పేర్ని నాని. డెఫినెట్గా మేము ప్రజలకి తోడుగా ఉంటాం. అక్కడ ఎటువంటి అక్రమాలు జరగకుండా అడ్డం వేసే కార్యక్రమాలు చేస్తాం. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం. భీమవరంలో ఫస్ట్ డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు, దాని గురించి చెప్పండి సార్. ఒక NRI అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి JDK డ్రోన్స్ అని చెప్పి సంస్థను నిన్ననే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా తక్కువ రేట్లకి డ్రోన్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా కింద చేయటంలో, అలాగే ఒక ప్రాంతంలో భీమవరం లాంటి ఒక ప్రాంతంలో పెట్టి అక్కడ ఆక్వా రంగంలో కానీ, అలాగే అగ్రికల్చర్లో కానీ, అలాగే దేశ విదేశాల్లో కూడా వాటికి డిమాండ్ వచ్చే విధంగా వాళ్ళు మార్కెటింగ్ ఉంది. మరి ఆ నూతన టెక్నాలజీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా నిన్న వాడిని ఆశీర్వదించడం జరిగింది. ఈ బీసీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు కదా, అది ఇతర వర్గాల నుంచి ఎట్లాంటి ఆమోదం ఉండబోతుంది? ఆ బీసీ చట్టం గురించి చెప్పండి సార్. బీసీ రక్షణ చట్టం ఎందుకంటే బలహీన వర్గాల మీద మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక మంది మీద దాడులు చేశారు, అనేక మందిని హత్య చేశారు. ప్రధానంగా బీసీల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినటువంటి సందర్భం ఉంది. లోకేష్ గారి పాదయాత్ర సందర్భంలో చాలామంది బీసీ వర్గాలు లోకేష్ గారిని యువగడం పాదయాత్రలో కలిసినప్పుడు వారి హామీ ఇవ్వడం జరిగింది, ఒక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని. ఆ చట్టాన్ని ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలన చేసి దానికి ఒక ముసాయిదాన్ని తయారు చేశారు. ముసాయిదాన్ని అందరి సమక్షంలో పెట్టిన తర్వాత దాని మీద ఒక కార్యక్రమం తీసుకుని ముందుకెళ్ళి ఆ చట్టం వల్ల వాళ్ళకు ఒక రక్షణగా ఉండడానికి మాత్రమే ఈ చట్టం ఉంటుంది. దాన్ని అందరితో కలుసుకుని ఆమోదం తీసుకున్న తర్వాతే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో చూశారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పలు అంశాలపై చర్చించడం జరిగింది. అందులో భాగంగా అమరావతి గురించి క్రెడిట్ చోరీ చేసే అవకాశమే లేదని, అలాగే గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని కుంభకోణాలకి భవిష్యత్తులో ఖచ్చితంగా అయితే శిక్ష పడే తీరుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.